నమస్తే, నేను భార్గవ్. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే పృథ్వన్న. నమస్తే. జై తెలంగాణ. విగ్రహాల పంచాయతీ మొత్తానికి పంచాయతీ పెట్టింది పృథ్వీరాజ్ అనే చర్చ వచ్చింది. ఏంటి కారణాలు? ఏంటి అసలు? ఎందుకు ప్రాంతీయ విభేదాలు? ఎందుకు అసలు ప్రాంతీయ విభేదాలు వాళ్ళు తీసుకొస్తున్నారు కదా. మేము మా అస్తిత్వం గురించి, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నటువంటి అంశం కదా అది. విభేదాలు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఊహించుకుంటారు, వాళ్ళ లోపల ఉన్నది ఆ విభేద భావం. వాళ్ళ లోపల ఉండే ఈ విభజన కూడా అట్లనే జరిగింది. అంతకుముందు సపరేట్ ఉన్న దాన్ని కలిసినప్పుడు ఒక దగ్గర ఎందుకు లేరంటే వాళ్ళ పాలకులు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిండ్రు, ఈ ప్రాంతానికి మోసం చేసిండ్రు. కాబట్టి అందులో ఈ ప్రాంత రాజకీయ నాయకులు కొంతమంది కూడా పాత్ర ఉన్నది, లేదని కూడా ఏమంటలేము. సో వాళ్ళకు ఆ భావన ఉన్నది. వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలతో కలిసినట్టు లేనేలేరు కదా. ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ వాళ్లకు, ఇక్కడ కవులకు, ఇక్కడ కళాకారులకు, ఇక్కడ వాళ్ళకు గౌరవం ఇవ్వాలనా లేదా, కావాలనా లేదా అని అడుగుతున్నాం కదా. గత పాలకులు కూడా అదే తప్పు చేసిరనే కదా. సమైక్య రాష్ట్రంలో ఇక్కడ వాళ్ళను తొక్కి పెట్టిర్రు, బొందబెట్టి పెట్టిండ్రు, వాళ్ళు అన్సంగ్ హీరోస్గా మిగిలిపోయి ఉన్నారనే కదా. భీకరమైన ఉద్యమం జరిగేటప్పుడు ట్యాంక్ బండి మీద ఆంధ్ర ప్రాంతం వల్ల ఈ విగ్రహాలు తీసి అలా చెర్లబడేసింది అందుకే కదా. ఇక్కడ వాళ్ళ గౌరవం రాలేదు. కానీ ఇక్కడ వాళ్లకు అక్కడ ఉన్నటువంటి అందరి గురించి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళ జాషువా విగ్రహాలు, శ్రీశ్రీ విగ్రహాలను ఏమనలే, అటువంటి వాళ్ళ విగ్రహాలు ఏమనలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాటిని పడేలే, అడ్డం నిలబడి వాటిని ఆపినాం ఇంకా. ఓకే, కానీ వేరేటోళ్ళే మాత్రం తీసి అందులో వారేసినాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు కూడా ఆ గౌరవం రావాలని అడుగుతున్నాం. మేము అడుగుతుంటే ప్రాంతీయవాదం అంటే ఇక్కడ ఉన్నది. సోషల్ మీడియాలో ఒక 50% పీపుల్ దీనికి మద్దతుగా మాట్లాడుతున్నారు, కానీ మిగతా 50% పీపుల్ వ్యతిరేకంగా ఉన్నారు. సంగీతానికి సాహిత్యానికి ఏం సంబంధం, ప్రాంతీయ విభేదాలు ఎందుకు ఇక్కడ అనే లైన్లో వస్తున్నాయి. మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తారు చాలామంది, పృథ్వీరాజ్ని. ఏంటి ఎట్లా మరి? అయితే ఇప్పుడు రెండు కారణాలు ఉన్నాయి ఇలా. మా వాళ్ళు తెలంగాణలో అంతా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో బిజీగా ఉన్నారు భయ్, కంప్లీట్గా. ఈ హైదరాబాద్ వాళ్ళది నడుస్తున్నది అంతా. సో హైదరాబాద్ కొంచెం ఇండిఫరెంట్గా ఉంటారు. వీళ్ళు ఎక్కువ మెజారిటీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ దీనిలో ఉన్నారు. సో యూత్ కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలంతా ఆ ఎలక్షన్లలో ఉండే వరకు వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా ఇది వాళ్ళకి తెలిస్తే ఇప్పటికే అగ్గిముడుతుండే అదంతా తెలుస్తుంది. ఆ బిజీలో ఉన్నారు కొద్దిగా మా వాళ్ళంతా. సో కొంతమందికి కూడా ఏంటంటే తెలియకయో బాలసుబ్రహ్మణ్యం అంటే మంచి సింగర్ కదా అనేది కొంతమందికి ఉంటుంది. కానీ ఇప్పుడు స్వరాష్ట్రమై తెలంగాణ అనే పాట పాడేటందుకని వ్యతిరేకించిన సంగతి చాలా మంది తెలియదు. నేను ఇంతకుముందు కూడా దాదాపు ఒక 10 ఏళ్ల కింద ఇంటర్వ్యూలో చెప్పినా, మొన్న రీసెంట్ కూడా చెప్పినా. ఇటువంటి నేను ఇప్పటికీ 2-3 సార్లు చెప్పినా. అది కాకపోతే అది అన్నోటిస్డ్గా పోయింది. ఇప్పుడు ఒక పంచాయతీ అయింది కాబట్టి ఆ పంచాయతీ తోటి ఈ ఇష్యూ బయటకు వచ్చి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు తెలుస్తుంటే ఈవెన్ రసమై బాలకిషన్ తననే పోయి చెన్నైకి పోయి బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో పోయిన తర్వాత అడ్వాన్స్ పాట పాడుతందుకు అడ్వాన్స్ తీసుకొని నేను ఆ స్వరాష్ట్రం అనే పదం తీసేసేయమని చెప్పానంటే, ఆ పదం తీసేస్తే వాడతా అంటున్నాడు. అందేసి నన్ను అడిగితే బాలసుబ్రహ్మణ్యం పాడితే పాడకుంటేది, నేను పదం తీసేది లేదు అనేదానికి ఇలా ఉన్నాడు కదా. ఆ ఉన్నాయన ఇలా గవాయి ఉన్నాడు, విట్నెస్ ఉన్నాడు. ఆ విట్నెస్ కూడా ఇలా అడిగితే చెప్తున్నాడు కదా, తన కూడా చెప్తున్నాడు. అదొక్క చిన్న లైన్ని పట్టుకొని ఇంత పంచాయతీ, ఇంత రాద్ధాంతం అవసరమా అసలు? సమైక్యవాద పదం అనే ఒక పదం పట్టుకొని వాళ్ళు కూడా అట్నే ఏడ్చారు కదా. మేము ప్రత్యేకమని అనేది కాదు, మా అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే చిన్న పదం ఎక్కడదా స్వరాష్ట్రము. ఎందుకు స్వరాష్ట్రం? మా పాలన మాకు కావాలి. ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కదా. మరి అదే ప్రాంతం ఇంకొక అతను రామకృష్ణ అనే పాడిండు కదా, పాడినందుకు వాళ్ళని గౌరవించాలని చెప్పాలి అంటున్నాం కదా. మాకు ఆ విద్వేషాలు లేవు. మీకేమంటే వాళ్ళకి ఏమున్నదంటే, మా ఇంట్లో మేమే, మంది ఇంట్లో కూడా మేమే అంటేనే పంచాయతీ. ఇక్కడ నీళ్ళు కాదురాబాయ్, ఇది సపరేట్ అయినాము మేము, తెలంగాణ సపరేట్. ఈడ కూడా నీదే ఆధిపత్యం నడుస్తుంది. ఇదే పృథ్వీరాజ్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉన్నాయి, ఎన్టీఆర్ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద. దమ్ముంటే వాటిని కూలగొట్టే దమ్ము పృథ్వీరాజ్కు ఉందా అనే స్టేట్మెంట్లు వస్తున్నాయి. మరేంటి వాటిని చేయలేక ఇప్పుడు కొత్తగా పెట్టే వాటి గురించి ఏంటనేది? పృథ్వీరాజ్ దమ్ము గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజల దమ్ము గురించి మాట్లాడినట్టే. తెలంగాణలో పృథ్వీరాజ్ ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళందరి దమ్ము గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఓకే, సో దమ్ములు చాలా తెలంగాణ ప్రజలు గతంలోనే పాలకులకు, భూస్వామ్య వ్యవస్థకు, మిలిటరీలకు, సైన్యాలకు చూపించిన దమ్ము చాలా ఉన్న తెలంగాణ ప్రజలలో. మా దగ్గర మేము త్యాగాలు చేసేందుకు కానీ, ఆయుధాలు పెట్టేందుకు కానీ పెద్ద వెనక ముందు ఆడటోళ్ళం కాదు. ఇలా దేశ మిలిటరీ తోటి కొట్లాడే దాంట్లో మా ప్రాంతంకి వెళ్ళి పోయిన వాళ్ళే చాలా ప్రధానంగా కొట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఆ దమ్ముల గురించి మాట్లాడే తెలిస్తే ఒక మాట్లాడుతున్నచ్చు అని చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, పుస్తకాలు చదవనటువంటి వాళ్ళు, లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినాడు ఒకవేళ నిజంగానే అవి పలగొట్టాలనుకుంటున్నావో, పార్సల్ చేసి ప్యాక్ చేయాలనిపిస్తానో ఆ పని కూడా ఎప్పుడోసారి అవుతుంది. నిజమైన తెలంగాణ వాదుల చేతులలో ఈ తెలంగాణ రాజకీయ నాయకత్వం వచ్చినాడు
ఆ చర్చ జరిగినాడు జరుగుతుందేమో. చరిత్ర ఏదనుకున్నారా? రాష్ట్రం ఏడ విడిపోతుంది చూద్దాం, మా శవాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి, ఎట్లయినా అడ్డుకుంటాం మేమని చెప్పని పెద్ద ఉద్దండులు దేశ ఆర్థిక వ్యవస్థనే నడిపించే స్థాయిలో పోయినటువంటి ఆంధ్ర కార్పొరేటు ఆంధ్ర రాజకీయ నాయకులు భీష్మించుకొని కూర్చున్న తర్వాత కూడా ఈ తెలంగాణ సాధించుకున్నాం కదా. 1400 మంది వాళ్ళ తనువును 1200 మంది వాళ్ళ తనువును వాళ్ళే చంపుకొని ఉన్నారు. ఒక 10 మంది మాది కాదు అని మానవ బాంబులు అయితే పరిస్థితి ఎట్లా ఉంటుండే? కానీ కాలేదు. మా ఆలోచన అట్లా కాదు. ఏమున్నది, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒకవేళ అట్లా అనుకుంటే మా సంస్కారం అది కాదు. కానీ మీ కుసంస్కారం ఏంటంటే మీ ప్రాంతం నుంచి గెలిచినటువంటి తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు నంద్యాల నుంచి గెలిచి ప్రధానమంత్రి అయితే మీరు జిల్లా పేరు పెట్టిరబ్బా. మా సమైక్య రాష్ట్రంకు ముఖ్యమంత్రి అయినటువంటి చెన్నారెడ్డి అసంటోళ్ళై మీరు జిల్లాకు పేరు పెట్టినరా? మీరు ఎక్కడన్నా మీ ప్రాంతంలో ఎక్కడన్నా యూనివర్సిటీ పేర్లు పెట్టినరా? మీ ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెప్పండి. అవి వాళ్ళకు లేవు, అది వాళ్ళ పాలకులకు లేవు. సో పృథ్వీరాజ్ గులగొడతారా, దమ్ము ఉన్నదా? ఈ దమ్ములు గిమ్ములు అంతా ఈ ప్రాంత ప్రజలు చూసుకుంటారు. టైం వచ్చినప్పుడు అన్ని చూసుకుంటారు. బరాబర్ దమ్ము ఉన్నది కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెద్ద మనిషి విగ్రహం మీద పెడతా అంటే వ్యతిరేకించే దుర్మార్గుడు ఎవడని ఉన్నాడా? వాడిని మూసిలేసి తొక్కుతా అంటే నేను ఉన్నారా బాయ్? చల్ రేవంత్ రెడ్డి నేను ఉన్నాయిడా, వ్యతిరేకిస్తున్నా నేను. చలో రా, నువ్వు దొక్కుతావా, నేను దొక్కుతానరా? మరి ఆయన పోలీసులు కదా, ఇప్పుడు అంత గన్మెన్లు కదా. మరి ఫుట్బాల్ డ్రెస్సులు వస్తావా, లేకుంటే బాస్కెట్బాల్ డ్రెస్సులు వస్తావా, లేకుంటే కుంగ్ ఫుడ్ డ్రెస్సులు వస్తావా, ఏ డ్రెస్సులు వస్తావా? ఎవరిని దొక్కుతాడో చూద్దాం దా. ఎన్టీఆర్ విగ్రహం ఆయన అన్నాడు కదా, తొక్కుతామని చెప్పని అన్నాడు కదా, తొక్కుతామని. బరాబర్ వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నా కదా. బరాబర్ నేను ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రాణం పోయినా మంచిదే. ముఖ్యమంత్రి నువ్వు వస్తావారా, నీ సైన్యాన్ని పంపిస్తావా, ఏంది ఫిజికల్ కొట్లాడతావా, లేకుంటే భావాజాలంతో కొట్లాడతావా? భావాజాలంతో నువ్వు మాటలు కొట్లాడతావా అని అదే మూసీలో మొత్తం 2 కెమెరాలు పెడదాం. మీ ఊరు రాని మొత్తం తెలంగాణ మీడియా అంతా పెడదాం. ఎవరి వాదం గెలుస్తుందో చూద్దాం, అది కూడా చూద్దాం. ఆడ పెట్టుమంటారా కాదంటారా? అందుకే నేను చెప్తున్నా, అక్కడ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి కవులు, అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకుండాను వేరేటోళ్ళు ఎట్లా పెడతావు? ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పిన నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా ఎన్టీ రామారావు. అవును. సో ఈ ప్రాంతానికి సంబంధం లేదంటారా ఎన్టీఆర్? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఎకరాల కొద్ది భూమి ఉన్నది, కొన్ని 100 ఎకరాలు ఎన్టీ రామారావు ఇక్కడ ఉన్నాయి కదా. ఎన్టీఆర్కు ఇక్కడ స్టూడియోలు పెట్టేందుకు, చెన్నైకి వెళ్ళి వస్తేందుకు ఇక్కడ భూములు ఇచ్చారు కదా. అవన్నీ ఇలా కమర్షియల్ కాంప్లెక్స్లు అయ్యి మంచిగా నెలకు రెంట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. అవన్నీ ఇచ్చారు కదా ఎన్టీఆర్. ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఉల్టానే భూమి ఇచ్చిండు కదా. ఉల్టా భూమి ఇచ్చినందుకు అటువంటి వాళ్ళకు గౌరవం, అటువంటి వాళ్ళ చరిత్ర తెలియాలా లేదా? ఇంకా ఎన్టీఆర్లు వీలే తెలియాలా? అంతకన్నా గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదా? అట్లంటే మరి ఈ ప్రాంతంకి వెళ్ళిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఉన్నాయి కదా. ఎన్టీఆర్ విగ్రహాలు చాలా జాగాలలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఘాట్ అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా. నువ్వు స్పెషల్గా ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉన్నది. మా పైడి జయరాజు గారిది ఎందుకు పెట్టావు? కాంతారావు విగ్రహాలు ఎందుకు పెట్టావు? తెలంగాణ ప్రాంతం అనగానే ఎందుకంత పౌరుషం అంత? అంటే నా తెలంగాణలో నేనే ఉండాలి, నేనే పరిపాలించాలి, నాదే తెలంగాణ అనే లైన్లో మీలాంటి తెలంగాణ వాదులు ఉంటారు. అంటే వేరే వాళ్ళకి ఇక్కడ ఉండే స్వేచ్ఛ లేదా ఎట్లా? ఇప్పుడు ఎంతమందిని దాడి చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత? ఎంతమందిని చంపిరు? తెలంగాణ ప్రజలు ఎవరైనా చంపినరా? నాదే నేను అంటలేను. కానీ నేనేమంటున్నా అంటే అవతలికెళ్ళి వచ్చిన వాళ్ళు అది నాదే ఇది నాదే నీది కూడా నాదే అన్నంతోనే పంచాయతీ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు ఉన్నాడు, తిన్నింటి వాసాలు తలగబెట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ బతికేతందుకు వచ్చి వాళ్ళు ఎట్లా ఎంత అవమానంగా మాట్లాడతారంటే మీకు వ్యవసాయం నేర్పింది మేమే, మీకు సంస్కృతి లేదు, మీ సంస్కారం లేదు. కల్చరల్ డామినెన్స్ వాళ్ళు చేసేది, సాంస్కృతిక ఆధిపత్య భావాజాలం వాళ్ళ లోపల ఉంది. కాబట్టినే మా బొట్టలకు పంచాయతీ మేము ఏమనలే కదా. ఇవాళ ఏమంటున్నాం, మా ప్రాంతంలో ఉన్నటువంటి కవులు కళాకారులై ఎందుకు పెడతలేరు అంటున్నాం. ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్, ఆయన పైసలు తీసుకొని పాటలు పాడేది. ఏ ఉద్యమానికి ఎక్కడ, ఏ సామాజిక ఉద్యమాలలో ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆ సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ గురించి మేము పెట్టమంటున్నాం. ఏ గోడల మీద జైళ్ళల్లో పోయినాడు కాదు కదా. జైళ్ళల్లో పోయి గోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ, నైజాము రాజు తెలంగాణకు బూజు అని రాసినటువంటి దాశరథి రంగాచార్య విగ్రహం ఆడుందా? ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పేదరికం, అంటరానితనం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఎట్లా కొట్లాడిండో అట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఒప్పవాయే, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు, అంటే కంట్లో పడతా అనుకుంటే ఎట్లా పడతా అన్న ముచ్చల సత్యనారాయణ గారి విగ్రహాలు కనిపించాయా? ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని, ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి కవిత్వాలు వీళ్ళందరూ జైళ్ళలో పోయిన వాళ్ళు కదా. మరి ఇటువంటి వాళ్ళు పైసల గురించి రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. రావాడ సత్యనారాయణ, రావాడ వెంకటరామారావు అటువంటి వాళ్ళ
కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాల రాని వాళ్ళ విగ్రహాలు మాకు వద్దా ఇక్కడ? సరే సీనారాయణ రెడ్డి తెలంగాణ వాదం కాకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఉంటే గొప్పోడు కదా, మరి వాళ్ళ విగ్రహాలు ఆయన విగ్రహం కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ప్రపంచ గద్దరన్న మొత్తం గద్దరన్న యూనివర్సలే కదా, మరి ఇన్ని రోజులైంది మీరు పెట్టినరా? ఓ జిల్లా పేరు మీ దగ్గర పెట్టండి, మా వాళ్ళకి సోయలేదు మెదక్ జిల్లా పేరు తన పేరు పెట్టమని చెప్పని నేను ముఖ్యమంత్రి ముంగట ప్రపోజల్ పెట్టినా, రేవంత్ రెడ్డి వేదిక మీద ఉన్నప్పుడు నేను అడిగిన ఈ మాట, మీరు పెట్టండి మీకు పేరు మీకు ప్రేమ ఉంటే మీరు పెట్టండి. మా గూడ అంజన్న దొర ఏందిరో దొర పీకుడు ఏందిరో అని చెప్పి దొర పెత్తనాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళ ఉండాలా లేదా? మా బిద్దరాములు సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చినట్టు సుక్క సత్తయ్య గారు విగ్రహాలు పెట్టాలని మాకుండదా? మా కూడికలలో మా తెలంగాణ కూడికలలో ఉండొద్దా? మరి అదగానే మాదే అంటలేం కదా, మేము వచ్చి ఇప్పుడు తెలంగాణ రాగానే రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేకపోతే వీళ్ళందరి విగ్రహాలు ఏం కొట్టలే కదా. రేపు అవసరం వస్తే మీరు ఇట్లనే చేస్తే ఇప్పుడు పార్సల్ చేసి పంపించే రోజులు కూడా వస్తాయి. అవసరం అని కూడా పంపిస్తాం. వీళ్ళు ఇదే వైఖరిలో ఉన్నారనుకో ఇది ఆగదు. ఇది వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ అనేది ఒక రీజనల్ ఐడెంటిటీ, ఇక్కడ ఒక ఆత్మాభిమానం. భారతదేశము మేము భారతీయులమే అంతా ఓకే. భారతదేశం అనేది ఇట్స్ అ ఫెడరల్ స్టేట్. విభిన్న ప్రాంతాలు, విభిన్న ఆలోచనలు, విభిన్న సంస్కృతులు, కట్టుబాట్లు, భాషలు, ఆచారాలు, జీవన విధానాలు అన్ని కలిపితే భారతదేశం అయింది. నా ఐడెంటిటీ నాకుంటది, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకుంటది. నా పల్లెలలో జానపదాలు ఇట్లా జాలువారుతాయి. ప్రజల అంటే కష్టాలతోటి వాళ్ళ కష్టాలతోని జానపదాలు వస్తాయి. అక్కడ ఉండే ఇవన్నీ అక్కడ ఏముంటాయి, స్టేజ్ డాన్సులు, ఆడ డాన్సులు, స్టేజ్ షోలు, వేరే షోలు ఉంటాయి అక్కడ ఉండేటి. తెలంగాణ అనే పదాన్ని ఒక నిమిషం పక్కన పెడదాం. మనం చనిపోయిన వారి మీద ఇట్లాంటివి చేసినప్పుడు అంటే ఎందుకు చేయాలి? చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు అంటున్నాను. మా ఊళ్ళో కూడా చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, బతికిన వాళ్ళ గురించి మాట్లాడతలే. నేను ఈ ప్రాంతంలో కూడా నేను కూడా చచ్చిపోయిన వాళ్ళ గురించి రాజకీయం కాదు, విగ్రహాలు పెట్టమని డిమాండ్ చేయండి, కానీ పెట్టే విగ్రహాలను ఎందుకని ఆత్మగౌరవం గురించి. అవును, ఇవాళ చర్చ దేనికి వచ్చింది భార్గవ్? చర్చ దేనికి వచ్చింది? అది అక్కడ దాని గురించి మాట్లాడినప్పుడే చర్చ వచ్చింది, లేకపోతే చర్చ రాదు కదా. మరి ఇప్పుడు ఘంటసాల విగ్రహం కూడా పెట్టారు కదా అట్లనే. ఘంటసాల కూడా అద్భుతమైన కవి, ఆయన కూడా కమర్షియల్ ఆర్టిస్టే. ఓకే, నేనేమంటున్నా అంటే ఆ చర్చ అప్పుడు రాలే, ఇగో ఇప్పుడు వస్తున్నది. ఎందుకు వస్తుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ అన్యాయం జరుగుతున్నది, మోసం జరుగుతున్నది, దుర్మార్గం జరుగుతున్నది. మరి ఇక్కడ కవుల గురించి నేను మాట్లాడకపోతే ఈ పేర్లేవి రాకపోవు. ఇలా నేను మాట్లాడకపోతే బాలసుబ్రహ్మణ్యం జయ జయ తెలంగాణ పాట పాడేందుకు వ్యతిరేకించిండు అని చెప్పని జనం తెలియదు. ఎవరికి తెలుసు ఇవాళ చర్చకు వచ్చింది కాబట్టి బయటకు వస్తుంది. నా ప్రాంత ప్రజలు, మా తెలంగాణ ప్రజలకు కూడా ఇలా చాలా మంది అరే కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకు కొంతమంది ఆంధ్ర సమస్య మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు కరెక్టే కదా, మరి ఆ పృథ్వీరాజ్ అనే మాట కరెక్టే కదా, మరి అక్కడ పుట్టిన వాళ్ళు కూడా గౌరవించాలి కదా, మళ్ళీ అంత తొందర ఏమొచ్చింది, మరి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా అని. ఆ ట్యాంక్ బండ్ మీద వాళ్ళ విగ్రహాలు లేవు, గత 10 ఏళ్లలో వాళ్ళకు అన్యాయం జరిగింది. మా శంకర్ సారంగపాణిలో విగ్రహాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు ఇక్కడ, మా దేవవ్రత విగ్రహాలు ఉన్నాయి. సో ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది, అట్లా మాట్లాడడానికి కదా, రాజకీయం గురించి కాదు. దీంతో పృథ్వీరాజుడు ఎమ్మెల్యే అవుతాడా? హైదరాబాద్ మార్వాడి ఉద్యమంలో మీది కూడా కీలక పాత్ర ఉన్నది. తర్వాత మీరు మావోయిస్టులు ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అని చెప్పి దాని మీద కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇది తీసుకున్నారు. చాలామంది ఏమంటారు అంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లని స్టేట్మెంట్లు ఇస్తారు మీ మీద, మీరు అర్బన్ నక్సలైట్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు మాసోడు అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, తెలంగాణ బడులలో ఆడపిల్లలకు టాయిలెట్ లేవని మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటే, తెలంగాణ బడులలో పీఈటీలు లేరు, స్పోర్ట్స్ లేవు, కానీ ముఖ్యమంత్రి డ్రెస్ వేసుకొని మెస్సీతో ఆడతాను పోజులు కొడుతుంటే వాటిని ప్రశ్నిస్తే, తెలంగాణలో గవర్నమెంట్ బడులు గాంజాయి అడ్డాలు అయిపోయినాయని, తాగుబోతు అడ్డాలు, రాత్రిపూట తాగుబోతు అడ్డాలుగా తయారైపోయినాయని చెప్పి మాట్లాడితే, తెలంగాణలో ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ అయ్యి అమ్ముకుంటున్నారని మాట్లాడితే, తెలంగాణలో వైద్యము సరిగ్గా దొరుకుతలేదని మాట్లాడితే, తెలంగాణ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడితే, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామంటే ఇవ్వకుంటే మేము మాట్లాడితే, తెలంగాణ పెద్ద మనుషులకు పింఛన్ ఇస్తామని చెప్పని ఇవ్వమని మాట్లాడితే, దొంగ బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మనుషులను చంపుతున్నారని చెప్పి మాట్లాడితే, మార్వాడోళ్ళు బిల్లు లేకుండా దొంగ మాళ్ళు, దొంగ సొమ్ము అమ్ముతున్నారు, వాళ్ళ మీద రేడ్లు చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే టైంలో కూడా గోకుల్ చాటుకు పోయి మీరు పంపించండి ఎవరినైనా, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం బార్ కోడ్లు ఉండయి, అకౌంటెడ్ పే ఉండదు, వాళ్ళు ఇప్పటికీ కూడా క్యాష్ పేనే తీసుకుంటారు. ఏ మార్వాడి బాలాజీ రతన్ లాల్ అని చెప్పని మీకు కాచిగూడలో ఒక స్టోర్ ఉంటుంది, లక్షల రూపాయల మిఠాయి అమ్ముతున్నాడు. ఒక్కడి వీళ్ళే కాదు, చాలా మంది దుకాణాలలో దొంగ మాలు, దొంగ సొమ్ము అమ్ముతున్నారు. అందుకే మన వ్యాపారులు మొత్తం ఇక్కడ సర్వనాశనం అవుతున్నారని చెప్పి మాట్లాడితే, అర్బన్ నక్సలైట్ కనుక ఆ బిరుదు కనుక మా నాబోటోనికి ఇస్తే, ఇవాళ ఇటువంటి విగ్రహాల గురించి కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే, దేశ ద్రోహం చేసుకుంటా దొంగ బిల్లులతోటి ఇక్కడ చలామణి అవ్వకుండా పైసలు సంపాదించుకుంటా ఇక్కడ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి
ఉన్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్లు అనే బిరుదుగానికి ఇచ్చేది ఉంటే ఇక దానికి కూడా ఏం చేయలేదు, సంతోషంగా స్వీకరిస్తారు. బరాబర్ 200% 100 బిరుదులు ఇవ్వండి. అట్లా దేశద్రోహం కేసులు పెడతారేమో మీ మీద. దేనికి దేశద్రోహం కేసులు పెడతారో జనాలు తెలియదు. అట్లే అనుకొని తీసుకుపోయారు, ఏమన్నా దొరుకుతాడో వీడు అని తీసుకుపోయారు. దొంగతనంగా దొంగ లెక్క రేవంత్ రెడ్డిను వాళ్ళు పైన వాళ్ళు కలిసి ఇద్దరు కలిసి తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. తెల్లారే వరకు చూస్తే వాళ్ళకి ఏం దొరకలే, ఎట్లా పెట్టాలి అని చెప్పని. నేను ఇక్కడ బగావన్లే ఏమనలే, ఖాళీ నేను నా తెలంగాణ జనాన్ని జగాయిస్తున్నాను నేను, అంతే. జాగో తెలంగాణ అని చెప్తున్నాను నేను. ఇగో వీళ్ళు ఇంత మోసాలు చేస్తున్నారు, వాళ్ళ దుకాణాలలో మీరు కొనకండి, అంతే చాలు. మనోళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దుకాణాలలో కొనండి మీరు. ఈ మార్వాడోళ్ళు, ఇటువంటి దొంగ మాల్ అమ్మేటోళ్ళు, లంగ కథలు చేసేటోళ్ళు, దొంగ బిల్లులు ఇచ్చేటోళ్ళు, సబ్స్టాండర్డ్ మాల్ అమ్మేటోళ్ళ దుకాణాలలో కొనకని చెప్తున్నా. ఇప్పటికి చెప్తున్నా, తెలంగాణ వ్యాపార రక్షణ చట్టం వచ్చే వరకు ఇది కొట్లాడతాం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇది ఎజెండా కాబోతున్నది, బరాబర్ తీసుకోబోతాం. ఇక్కడ వ్యాపార వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దేశం మొత్తం ఒక బ్లాక్ మనీ దందాలో భాగం కాబోతున్నారు వాళ్ళంతా. కనుక మన ఈ ప్రాంతంలో బిజినెస్ మ్యాన్లు కాపాడుతాం. అందుకనే వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టాలనుకున్నా కానీ దానికి నేను స్వాగతిస్తున్నా. దాంట్లో తప్పులుంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి, అవన్నీ చేయమని చెప్పండి. జనం లోపల ఇవన్నీ పోతున్నాయి కదా, ఇటువంటి వాటి గురించి మాట్లాడితే. ఇప్పుడు ఇదే శుభలేఖ సుధాకర్ బీజేపీ నాయకుడు రామచంద్రరావుకి ఇన్విటేషన్ ఇచ్చిండు. ఈరోజు ఇనాగ్రేషన్ జరగబోతుంది, మీరు గెస్ట్గా రావాలని చెప్పి ఈరోజు కలిసిండు. మా కలుస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఏమున్నది, వాళ్ళందరూ ఒకటే కదా, వాళ్ళందరూ ఒకటే. ఒకవేళ మనం అనేదానికి జవాబు చెప్పమని చెప్పాలి. ఇప్పుడు నీతో మాట్లాడిన పెద్ద మనిషి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే, ఎస్, ఇలా సోషల్ మీడియా అనేదే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిపోయింది. ఓకే, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియానే అది. ఎందుకంటే వాస్తవాల దిక్కు సోషల్ మీడియా ఉంది కాబట్టి జనం అదే చూస్తున్నారు. ఇలా సెల్ ఫోన్ మీడియా అయిపోయింది. వాళ్ళు కోట్లు పెట్టుకొని కూర్చొని. ఇప్పుడు మనం ఆ రోజు విగ్రహం ఆ పంచాయతీ అక్కడ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వీడియోనే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా లోగో పెట్టలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా లోగో ఒక్కటి కూడా లేదు ఆ రోజు. అంటే మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న రోజు ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి అక్కడ. ఆ ఒకటే వీడియో అందరూ వాడుకున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం. ఇలా వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్ట్ లెక్క అయిపోయారు. నేను చాలా బాధతో చెప్తున్నా, వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారు ఏందని అది కనుక వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోతే, ప్రభుత్వాలు ఎవరు వస్తే వాళ్ళు, పార్టీకి ఒక ఛానల్ అయిపోయింది. బీజేపీలో కొన్ని ఛానల్ అయిపోయినాయి, కాంగ్రెస్లో కొన్ని ఛానల్ అయిపోయినాయి, బీఆర్ఎస్లో కొన్ని ఛానల్ అయిపోయినాయి. ఈ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, వాళ్ళతో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలనేటువంటి కాంప్రమైజ్ అయ్యేటోళ్ళు, అడ్వర్టైజ్మెంట్ పైసలతో నడిచే ఛానళ్ళు కొన్ని అయిపోయినాయి. పాపం వాళ్ళందరూ బందీలు అయిపోయినారు. కానీ వాళ్ళ బందీలు అయి దాంట్లో ప్రజలు ఆగమవుతున్నారు కదా. ఇవాళ నేను ఒకటి ఇదే బీజేపీ అని అట్లన్నాడుగా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాను. నేను అంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేక సంవత్సరాలు అవుతున్నది. 1267 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క బీజేపీ వాళ్ళు కావచ్చు, ఒక బీఆర్ఎస్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయలే. కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎందుకు చేస్తలేరా నాయన, ఎందుకు అడుగుతలేరు? యూనివర్సిటీలలో ట్యాంకులలో, వాటర్ ట్యాంకులలో పోతే ఇట్లా గింత జానాడు పాకురు పట్టున్నది. అవి విజువల్స్ తీసి చూపిస్తే పృథ్వీరాజ్ ఎందుకు మాట్లాడాలి, అవి చూపియొద్దనా అంటే జనం అట్లా పురుగులు అయితే తాగాలి, విద్యార్థులు తాగాలి. ఇటువంటి సమస్యల మీద వాళ్ళకి పట్టి లేదు. తెలంగాణలో 76 నుంచి 77% యూనివర్సిటీలలో టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అవుతారా? అవి ఎందుకు రిక్రూట్మెంట్ చేస్తలేడంట అవుతారా? గాయన ఎందుకు చేస్తారు భయ్ అంటే, మీకు చాతగాక భయ్, వాళ్ళందరూ ఒకటే ఉన్నారు బా, పైన ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటే. ఇంకొక చిన్న ఉదాహరణ, మీకు రేవంత్ రెడ్డి మంచి మిత్రుడు. నేను ఒకటి చెప్తే ఏంటంటే, ఇప్పుడు ఒక భారతదేశంలో భరతమాత అని చెప్పుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు, నేను కూడా అంట ఎస్, ఏ దేవతలు చూసినా ఆడోళ్ళే కదా. ఇలా ఒక నామినేషన్ వేసినందుకు పోతే భర్తను కిడ్నాప్ చేసి ఉచ్చదాగిపించే స్థాయిలో భారతదేశ పల్లెలు ఉంటే సిగ్గుండాలే మీకు. ఆ బీజేపీ వాళ్ళు ఎవరో మరి మాట్లాడేటోళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ రైట్స్ గురించి కొట్లాడరు భయ్. మీరు కొట్లాడితే మా సొంటలో మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. ఓన్లీ మీరు ఆడికి పోయినరా, మీరు ఎవరన్నా పోయినరా? అసలు ఏ పార్టీ ఇతను పక్కకు పెట్టు, సంపుతమని తీసుకుపోయి కత్తులు పెట్టి, ఇక్కడ కత్తులు పెట్టి, బీర్లల్లో మన బీర్లలో ఉచ్చలు పోసి తాగిపిస్తుంటే ఇది ఎక్కడిది, ఏంది ఈ దేశం ఎటుపోతున్నది? ఇదేనా దేశం గౌరవం? ఇదేనా? గిట్లనే ఉంటుందా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ? అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకునే దాంట్లో ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పని జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవి మాట్లాడితే మీకు ఫోన్ చేసి గాయన ఎందుకు చేస్తున్నారని. అరే నాయన, ఇలా చిన్న యూట్యూబ్లో వీడియో పెడితే వెళ్ళిపోతున్నది లక్షలల్లో. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు వాళ్ళంతా. ఇంట్లో కూర్చొని పెడితే కూడా పోతే ఇటువంటి. నేను కాదు, ఎవరు ప్రజా సమస్యలు ఎవరు మాట్లాడాలి. ఇలా హిడ్మా ఎక్కడో ఉండి అడవిలో ఉండి కొట్లాడితే వాళ్ళ తల్లి రోడ్డు మీదకి వెళ్ళి ఎండిన డొక్కలతో నడుచుకుంటూ పోతుంటే మాట్లాడితే జనం మొత్తం చూసిరు. అరే నువ్వు ఆయన తీసుకొచ్చి పెట్టురా భయ్య ఆదివాసుల గురించి. ఇలా పందికొక్కులు లెక్క ఒక్కొక్క రాజకీయ నాయకులు వాళ్ళ ఇండ్లు చూద్దాం, అదే హిడ్మా ఇల్లు చూద్దాం. ఒక చిన్న కార్పొరేటర్ కాడికెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కడు 100 కోట్లు 1000 కోట్లకు దుర్మార్గం దోపిడీ చేసినట్టు పైసలు కదా. సరే, నేను తుపాకీ నేను సపోర్ట్ చేస్తలేను. నేను
బరాబర్ సపోర్ట్ చేస్తారని. కానీ ఏ పేదరికంలోకి వెళ్ళి వచ్చి ఎక్కడ దాకా మీరు దేశం మొత్తం చర్చ ఎందుకు జరుగుతున్నది? అవి మీరు నేల విడిచి సాము చేస్తే మీరు కూడా ఇళ్లలో కూర్చుంటారు. అయితే ఈ నిజం మాట్లాడే వ్యవస్థలను రానియకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఈ పాలక పార్టీలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి చాలా మంచి మిత్రుడు గతంలో, సరే ఇప్పుడంటే కొంత యాంటీగా మాట్లాడుతున్నారు, కానీ మీరు గతంలో మీరు మంచిగా భుజాల మీద చేసుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీరు ఒక వినతి పత్రం, ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ మేము పెట్టడానికి మేము వీల్లేదు, మేము ఒప్పుకోము, విగ్రహం ఇక్కడ పెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మీకు ఉంటుంది కదా కనెక్షన్, మీరు పోయి మాట్లాడవచ్చు కదా. ఈ పంచాయతీలు ఎందుకు, ఈ సోషల్ మీడియాలలో ఈ గొడవలు ఎందుకు, మాట్లాడు ఎందుకు? భార్గవ్ ఇలా అడిగిన వాటికే చెప్తున్నా, నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బ పడొద్దని చెప్పని నేను వాళ్ళకి చెప్పిన, ఒకరోజు లాఠీ దెబ్బ పడకుండా ఆపగలిగిన. దాని తర్వాత లాఠీ దెబ్బలు పడ్డాయి, నాకు మంచిగా అనిపించలేదు. ఏ విద్యార్థిని ఏ యువకుని ఇళ్ళల్లో గౌరవంగా పెంచుకొని పావురంగా పెంచుకొని నా బిడ్డలు సక్సెస్ అవుతారు అని చెప్పని పాపం కైకూలు చేసుకుంటా కూడబెట్టి పైసలు పాపము నష్టాలు కష్టాలు అన్నీ అనుభవించుకుంటా హైదరాబాద్కి వస్తే నా పేరెంట్లను ఇబ్బంది, మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఇక్కడ వచ్చి ఆటోలు నడుపుకుంటా, కూలి పని చేసుకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, చిన్న చిన్న ఫంక్షన్లలో పోయి క్యాటరింగ్ పనులు చేసుకుంటా కడుపు నింపుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తయారవుతున్నట్టు పిల్లలను పట్టుకొని వాళ్ళకి ఇస్తాన్న ఈ ఉద్యోగాలు ఇయ్యలేకుంటుంటే వాళ్ళు కనీసం వచ్చి ప్రొటెస్ట్ చేస్తే మీరు చెప్పినటువంటి వాగ్దానం మీరు లేరని ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని లట్లు పట్టుకొని గుడ్లను కొట్టినట్టు కొడితే బాధ అనిపించింది. అబ్బా మంచి అనిపించలే. ఒకసారి మాట్లాడాను వాళ్ళతో, మీరు ఈ పని చేయకండి. తెల్లందాక వాళ్ళతో కూర్చున్నా అశోక్ నగర్లో తెల్లందాక కూర్చున్నా, మీరు దెబ్బ పడితే మంచిగా ఉండదు, తెలంగాణ బగ్గుమంటదని పోయాడు కూర్చున్నా. ఒక ఆడపిల్లను ఒక అమ్మాయిని ప్రొటెస్ట్ చేస్తుంటే ప్రొటెస్ట్లో కూర్చున్నందుకు పోలీసులు హరాస్ చేస్తే, ఆమె హరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకున్నది. చూసారు కదా అమ్మాయి, చూసారు కదా, నేను చూపించిన, నువ్వు కూడా చూసినావు కదా విజువల్ అంతా. తెలంగాణ అట్లా కూర్చున్నాక బాధ అనిపించింది. చెప్తుంటే కూడా వీళ్ళు ఇంటలేరు ఏంది ఇది అని చెప్పాను. దమనకాండ ఎక్కడ దమనకాండ, ఇక్కడ కంచెలు ఇక్కడ కొట్టినావు, యూనివర్సిటీలో కంచెలు పెట్టి నువ్వు యూనివర్సిటీలోకి వచ్చినావు. నీ ఉపన్యాసం ముఖ్యం కాదు, వాళ్ళ మనసులు గెలుచుకో అని చెప్పే ప్రయత్నాలు నేను కూడా చాలా చేసిన. ఇలా అమరుల కుటుంబాలకు 3 నెలల లోపల రాగానే 100 రోజుల లోపల నేను మొత్తం 1200 మందిని ఐడెంటిఫై చేస్తా, వాళ్ళని ఆదుకుంటా. మొట్టమొదలు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా ఆదుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే తెలంగాణ గురించి ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలను. కేసీఆర్ మొత్తం అందరికి చేయలేదు, నువ్వు చేస్తా అన్నావు, ప్రామిసులు చేసినావు, వేదికల మీద ఉన్నావు, ఉపన్యాసాలు ఇచ్చినావు, వాళ్ళకు వైద్యం చూస్తా అన్నావు, విద్య చూస్తా అన్నావు, ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేస్తా అన్నావు. జీవో 88 ఉంటుంది, అది ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తా అన్నావు, వాళ్ళకి నౌకరిస్తా అన్నావు, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తా అన్నావు. కానీ ఒక్క కుటుంబానికి కూడా చేయలేదు. ఇన్ని నెలలు అవుతున్నది, నెలకొక్కరికి ఇచ్చినా కానీ కనీసం ఒక 24 మందికి ఇస్తుండే కదా, ఇప్పటిదాకా ఇయ్యలే. ఇటువంటి చాలా అప్లికేషన్స్ వాళ్ళు పెట్టి లాస్ట్కు నేను దీపదాస్ మున్షి ముంగట ఫైళ్ళన్నీ పెట్టినా, అది ఏం కాలేదు. ఛానళ్లలో చర్చలై కొట్లాడుకున్నాం. ఆఖరికి అద్దంకి దయాకర్ తోటి కూడా కొట్లాట జరిగింది. పోయి లేలే నీకెందుకు, నేను ఇప్పుడు చూడరాదు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ఒక్కనాడు మాట్లాడలే. ఒక్కనాడు ఒక కుటుంబం గురించి ఆ డిస్కషన్. కానీ బయట ఉపన్యాసాలు చెప్పినారు మాత్రం ప్రభుత్వం దర్వాజాలు తెరిచి ఉన్నాయి. ఇంత చర్చ జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రికి తెలుసా? బాలు విగ్రహం మీద పెట్టొద్దని చెప్పి ఉద్యమకారులు కొట్లాడుతున్నారని ఇది ఉందా? రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుందా ఇది? ఇక నాకు తెలియదు, ఆయనకు అంత సోయినో తెలియదు. తెలియకుండా ఎట్లుంటది? ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడాడు. మరి పిసిసి ప్రెసిడెంట్ దాకా పోయిందంటే రాష్ట్రం దాకా పోదా? ఉచ్చలు కూడా దాగిపించేది కూడా ఆయనకు తెలియదు అని అంటే మరి ఆయన అన్ఫిట్, చీఫ్ మినిస్టర్ అన్ఫిట్, హోమ్ మినిస్టర్ అన్ఫిట్. ఆయనకు రెగ్యులర్గా పోయి రిపోర్ట్స్ అన్ని పోవాలి కదా, రిపోర్ట్స్ అనే టేబుల్ మీద ఉండాలి కదా. ఇది పెద్ద సమస్య కదా. ఇప్పుడు మొత్తం ఛానళ్ళన్నీ లొల్లి పెడుతున్నాయి కదా, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కదా. ఆయన అనుకుంటారు తెలంగాణ ట్రైన్డ్ సోల్జర్ కదా, ఆయన ఆ స్కూల్ మనిషి, ఆ కాలేజీలో చదివినోడు కనుక వాళ్ళంతా క్రష్ చేసిపోవాలని అనుకుంటున్నట్టున్నది. ఇనుప బూట్లతో తొక్కేస్తానే వీళ్ళ గొంతులు అనుకొని పోతున్నట్టున్నది రేవంత్ రెడ్డి. ఓకే, ఇటువంటి ప్రయత్నాలు అప్లికేషన్లు ఇచ్చినా కానీ సాధారణంగా కుటుంబాలనే ఏం చేయనప్పుడు మనం ఇంకా అప్లికేషన్లు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినాయి కదా. ఇవే కాదు, ఉద్యమకారులకు జాగాలు ఇస్తామని చెప్పారు, గజాల జాగాలు ఇస్తామన్నారు కదా, 25,000 రూపాయలు పింఛన్లు ఇస్తామన్నారు కదా కుటుంబాలకు. ఎవరు దిక్కులేదు, చాలా మంది చచ్చిపోతున్నారు వాళ్ళంతా ఉద్యమాలు తిరిగిన వాళ్ళు. దీని మీద మీరు అయితే యుద్ధం అయితే చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఇనాగ్రేట్ చేస్తే మీ స్టెప్ ఏంటి? ఏం చేస్తారు మీరు? ఒక పృథ్వీరాజ్తో ఆగుతుంది అంటారా ఇది? ఒక పృథ్వీరాజు ఒక్కడు పోరాటం చేస్తే ఇనాగ్రేషన్ ఆగుతుందా? అరే ఒక్కరే దాని వాదనలో దమ్ముంటే జనం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రొటెస్ట్ చేసి నీకు రాజ్యం ఉంది కదా అని చెప్పని, ఇలా నా చేతిలో బలం ఉంది కదా అని చెప్తే జనం తిరగబడి ఎప్పుడోసారి జవాబు చెప్పే రోజు జనానికి కూడా వస్తుంది కదా. బరాబర్ వస్తుంది, అది బరాబర్ జనం చూపిస్తారు.
నేను చెప్తున్నా ఈ సందర్భంలో మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి, కసియారిపోకుండా బుసగొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలని చెప్పిండో. కాలం వస్తుంది, కాటేసి తీరుతారు, జనం కాటేసి తీరుతారు. ఇవాళ ఆయనకు సోయి ఉంటే, ముఖ్యమంత్రికి సోయి ఉంటే అది బంద్ చేసి మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంతున్నదో గమనించి దాన్ని సెటరైట్ చేసుకొని అందరి విగ్రహాలు కనుక పెడితే అప్పుడు ఆయనకు జనం కూడా ఆయనను క్షమిస్తారు. లేకపోతే పాపాల లిస్టులలో పోతుంటుంది. నేను 5 ఏళ్ల వరకు ఉంటా కదా, నన్ను ఏం బీక్తాడు ఎవడేం బీక్తాడు అనుకుంటా పోతే ఇది చిలికి 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 గాలివాన్ అవుతుంది. ఈ గాలివాన తుఫాన్ అవుతుంది. తుఫాన్లా ఆయన రాజకీయంగా కొట్టుకపోయే పరిస్థితి వస్తుంది. నేను ఆయనకు చెప్తున్నా క్లియర్ కట్గా. మంచి ఓడపోయింది చరిత్రలో. నన్నెవడు ఏం చేస్తారని చెప్పి నైజామోడు విర్రవీగితే, తెలంగాణ ప్రజలు తిరగబడితే పైజామూడి పరుగులు తీసినట్టుగా ఇసొంటోళ్ళు ఇట్లా నియంతలు ఎక్కువ రోజులు ఉండరు. ఈయన కూడా ఒక రకమైన నియంత. అయినా మంచి చెప్తున్నట్టుగా చెప్పుకుంటా నియంత లెక్క చేస్తుంటున్నట్టు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా విగ్రహం ఇనాగ్రేట్ చేస్తే మేము ధ్వంసం చేస్తామనే లైన్ లో మాట్లాడుతున్నారు. మీరు చేస్తారా? ప్రజల చేతులలో ఉన్నదబ్బా. నేను కూడా ప్రజల భాగంగానే మళ్ళీ పృథ్వీరాజ్ పోరాటం చేస్తుండే ఇక్కడ. ప్రజలు కాదు పోరాటం చేసేది. ఏ జరగాలన్నా జరుగుతుంది. గవర్నమెంట్ ఆపుతుందని అనుకుంటున్నాం మేము. గవర్నమెంట్ సెకండ్ థాట్ చేస్తుందని అనుకుంటున్నాము. అయినా కానీ మోర్దోపేశాలు చేస్తే చూస్తా జనం చూస్తారు కదా. జనం ఏం చేస్తారో పాలకులు కూడా చూస్తారు, తెలుస్తుంది. అది కూడా తెలుస్తుంది. తెలంగాణ కాలం గొప్పదబ్బా. కాలం ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది. ఓకే, కాలం చూపిస్తుంది పరిష్కారం. తెలంగాణలో వద్దంటుర్రా, రవీంద్ర భారతిలో పెట్టొద్దంటుర్రా? ఇప్పుడైతే ప్రభుత్వం ప్రకారంగా రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసేది ఏం లేదు. ఎవరైనా ఇళ్ళలో పెట్టుకుంటే ఎవడేమొద్దంటాడు? వాళ్ళ సొంత నిధులతో కట్టించుకుంటారు అనుకుంటే. సొంత నిధులు అయితే మేము కూడా అప్లై చేస్తాం. ప్రభుత్వ జాగా కదా అది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం కదా పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఎవరు పడతాల విగ్రహాలు పెడతారా? ఎవరు పడతాల విగ్రహాలు పెడతారా? ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం చూసి ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఏమని చెప్పు మరి వీళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి మాకు చేతనైతే లేదు, మా దగ్గర పైసలు లేవు, మేము మొత్తం దేశాలు తిరిగేటందుకు పైసలు ఉన్నాయి, మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడిపేసేందుకు మాకు పైసలు ఉన్నాయి, కానీ మాకు ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టేందుకు మా దగ్గర పైసలు లేవురా నాయన అని చెప్పని అనుకుంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళ ఫుట్బాల్కి పైసలు లేవు, ఇట్లా పెద్ద మనుషులు విగ్రహాలు పెడుతుంది కూడా పైసలు లేవు అంటే మేము ట్రైన్లలో పోయి డప్పు కొట్టి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అప్పుడు పోయి బువ్వకు ఆడుకున్నామో గట్లా ఆడుకొని మేము కూడా తీసుకొచ్చి మా వాళ్ళకి కూడా మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెడతాము. అదే తీరుగా ఈ జయ జయ తెలంగాణ పాట వాడిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రామకృష్ణ గారిది కూడా మేము పెడతాం. ఓకే, చివరిగా చెప్పండి, ఎపిసోడ్ మొత్తంలో పృథ్వీరాజు ఒకవేళ ఇనాగ్రేషన్ జరిగితే మీ స్టెప్ ఏం చేయబోతున్నారు? మీరు ఉద్యమకారులు, మీరు అంతా కొన్ని స్టేట్మెంట్లు అయితే వినిపిస్తున్నాయి, పెట్టిన తర్వాత ధ్వంసం చేస్తామేమో అని. ఇంతాక నా ఇంటర్వ్యూలో పిడమర్తి రవి కూడా మాట్లాడాడు. ఏం చేస్తారు పెడితే? మీ స్టెప్ ఏంటి చివరిగా చెప్పండి. ముఖ్యమంత్రికి చేరేలా నేను క్లియర్ గా చెప్తున్నా, పెట్టొద్దు అని చెప్తున్నా. ఇంకా వాళ్ళు ఇనాగరేషన్ చేయలేదు, ఆపుమని చెప్తున్నాము, దాన్ని ఆపమని చెప్తున్నాం. తెలంగాణ మనోభావాలను హర్ట్ చేయకండి, తెలంగాణ కోపాన్ని తట్టి లేపకండి, రక్తగీతమై రాసుకుంటది ఆ అగ్ని జ్వాలలో. ఇటువంటి వాళ్ళు మొత్తం సమిధలు కాబోతున్నారు, రాజకీయంగా సమిధలు కాబోతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకండి, సమిధలు కాకండి అని చెప్పదలుచుకున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.